అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారతదేశం జ్ఞానంతో నిండిన భూమి. వేదాలని వెలికి తెచ్చిన వాళ్ళు, నక్షత్రాలని లెక్కించిన వాళ్ళు, గణితాన్ని బ్రహ్మాండ స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళు ఈ దేశంలో ఎందరో. కానీ మన దేశంలో ఒక లోపం ఉంది. జ్ఞానం ఉన్న చోట కత్తికి స్థానం లేకుండా పోయింది. కత్తి ఉన్న చోట జ్ఞానం లేకుండా పోయింది. పండితుడు ఖడ్గం పట్ల, యోధుడు శాస్త్రం చదవాల. అందుకే మన స్వాతంత్ర్యం బలహీనపడింది. మన దేశంలో పరాయి మూకలు కరాల నృత్యం చేస్తున్న క్షణాన, అణువణువున క్రౌర్యం నిండిన రక్కసి మూకల చేతిలో మానవత్వం మంటగలిసిపోతున్న క్షణాన, ఎన్నో పవిత్ర దేవాలయాలు నేలమట్టమైపోతున్న క్షణాన, ఎందరో మానవతుల మాన ప్రాణాలు దుర్మదాంధుల చేతుల్లో హరించుకుపోతున్న క్షణాన ఒక మహావీరుడు చరిత్రలోకి అడుగుపెట్టాడు. ఆయనే బాబా దీప్ సింగ్. ఒక సంత్, ఒక సిపాహి, ఒక జ్వాల. ఆయన జనవరి 26, 1682న అమృత్సర్ దగ్గర పహూవింద్ గ్రామంలో ఆయన జన్మించాడు. తండ్రి భగతాజీ, ఆయన రైతు. తల్లి జియోనిజీ. దీప్ సింగ్కి చిన్నప్పటి నుంచే గురుభక్తి, ధైర్యం ఎక్కువ. 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో ఆనంద్పూర్ సాహిబ్కి వెళ్ళాడు. గురు గోవింద్ సింగ్ జీ దగ్గర సేవ చేశాడు. గురూజీ ఆదేశంతో అక్కడే ఉండిపోయాడు. గురుముఖి, గుర్బాణి, థియాలజీ, శస్త్ర విద్య, గుర్రపు స్వారీ, బాణ విద్య, ఖండా యుద్ధం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. వైశాఖి 1699లో ఖాల్సా పంథ్లో చేరాడు. మిరీ పీరీ శక్తిని అర్థం చేసుకున్నాడు. అంటే ఒక చేతిలో ఆధ్యాత్మిక శక్తి, మరో చేతిలో రక్షణ శక్తి. ఒక చేత గుర్బాణి, మరో చేత ఖండా ధరించాడు. గుర్బాణి అంటే సిక్కు మతంలో గురువుల వాణి లేదా గురువుల మాటలు. ఇది సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్లో ఉన్నటువంటి భజనలు, శ్లోకాలు, హిమ్స్ అంటే పాటలు, వీటన్నిటిని కలిపి గుర్బాణి అంటారు. ఇక ఖండా అంటే డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ అనమాట. అంటే రెండు వైపులా పదునున్నటువంటి ఖడ్గం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఖండా సిక్కు మత చిహ్నం. ఇది దైవిక జ్ఞానము ప్లస్ ధర్మరక్షణ ప్లస్ సమానత్వం ప్లస్ ధైర్యాన్ని సూచిస్తుంది. బాబా దీప్ సింగ్ జీ లాంటి శూరులు ఈ ఖండానే పట్టుకుని పోరాడారు. సంత్, సిపాహి ప్రార్థనలో మునిగిపోవాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. గురు గోవింద్ సింగ్ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి తల్వండి సాబో దమ్దమీ సాహిబ్గా మారింది. అక్కడ గురు గ్రంథ్ సాహిబ్ తుది రూపం సిద్ధం చేయడంలో బాబా దీప్ సింగ్ ప్రధాన పండితుడిగా నిలిచాడు. ఆ స్థలాన్ని గురుకి కాశీ అన్నారు. అక్కడే జన్మించింది దమ్దమీ తక్సాల్. తక్సాల్ అంటే మింట్, అంటే నాణ్యాలు ముద్రించేటువంటి స్థలం. కానీ ఇక్కడ తయారయ్యేవి నాణ్యాలు కాదు, సంత్ సిపాయిలు. గుర్బాణితో మెరుగుపరచబడి శస్త్ర విద్యతో సిద్ధమై సమాజ రక్షణ కోసం పంపబడినటువంటి యోధులు. బందా సింగ్ బహదూర్ పిలుపుతో బాబా దీప్ సింగ్ యుద్ధానికి దిగాడు. బాబా దీప్ సింగ్ బందా సింగ్ బహదూర్తో కలిసి సమానా, సదౌరా, సిరిహింద్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. చప్పర్ చిరి యుద్ధంలో వజీర్ ఖాన్ సైన్యాన్ని ఓడించి సాహిబ్జాదీల షహదీకి ప్రతీకారం తీర్చుకున్నాడు. 1730-40ల నాటికి మొఘల్ సామ్రాజ్యం బలహీనపడతా ఉంది. ఔరంగజేబు తర్వాత కేంద్ర శక్తి క్షీణించింది. పంజాబ్ ప్రాంతంలో సిక్కుల ప్రభావం పెరుగుతూ ఉంది. ఈ సమయంలో నవాబ్ కపూర్ సింగ్ నాయకత్వంలో సిక్కులు తమ సైనిక శక్తిని వ్యవస్థీకరించారు. అలా ఏర్పడిందే దళ్ ఖాల్సా. ఇది సాధారణ గుంపు కాదు, ఇది గురువుల ఆదేశాన్ని కార్యరూపంలో పెట్టేటువంటి ఖాల్సా సైనిక సమాఖ్య. దళ్ ఖాల్సా 2 ప్రధాన విభాగాలుగా పనిచేసింది. ఒకటి బుద్ధాదళ్, వయోవృద్ధులు, అనుభవజ్ఞులు. వీరు ఆధ్యాత్మిక నాయకత్వం, యుద్ధ వ్యూహము, సంప్రదాయ పరిరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. అట్లాగే రెండవది తర్నాదళ్. వీళ్ళు యువ యోధులు. చురుకైన దాడులు, గెరిల్లా యుద్ధాలు, వేగవంతమైనటువంటి చర్యలు వీళ్ళ ప్రత్యేకత. ఇవి రెండూ కలిసి ఖాల్సా శక్తిని సజీవంగా నిలిపాయి. ఈ వ్యవస్థలో బాబా దీప్ సింగ్ తన సొంత జతాను ఏర్పాటు చేశారు. ఆ జతా పేరు షహీదాన్ మిజల్. మిసల్ అంటే సైనిక సమాఖ్య, షహీదాన్ అంటే త్యాగవీరులు, అంటే ప్రాణార్పణకు సదా సిద్ధంగా ఉండే వీరుల దళం అన్నమాట. తల్వండి సాబోలో ఆయన కేంద్రం ఉండేది. ఇప్పటికీ అక్కడ బుర్జ్ బాబా దీప్ సింగ్ షహీద్ నిలిచి ఉంది. 1757లో అహ్మద్ షా అబ్దాలీ జనరల్ జహాన్ ఖాన్ అమృత్సర్లో హరిమందిర్ సాహిబ్ని అపవిత్రం చేశాడు. సరోవర్ని మురికిగా మార్చి ఆలయ ప్రాంగణంలో అసభ్యకర చర్యలు చేశాడు.
అప్పటికి 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బాబా దీప్ సింగ్జీ లేచి నించున్నాడు. తన 15 కేజీల ఖండాన్ని తీసుకుని భూమిపైన గీత గీశాడు. శ్రీ హరిమందిర్ సాహిబ్ గౌరవం కోసం ప్రాణార్పణ చేయాలనుకునే వాళ్ళు ఈ గీత దాటండి అని గర్జించాడు. 1000 మంది సిక్కులు ఆ గీత దాటారు. తన దగ్గరకు వచ్చేటప్పటికి 5,000 మంది అయ్యారు. జహాన్ ఖాన్ 20,000 మంది సైన్యంతో వచ్చాడు. గోహల్వాల్ గ్రామం దగ్గర యుద్ధం మొదలైంది. 20,000 ఆఫ్ఘాన్ సైన్యానికి 5,000 మందితో కూడినటువంటి బాబా దీప్ సింగ్జీ సైన్యం ఎదురు నిల్చుంది. ఖండా మెరుపులాగా మెరుస్తా ఉంది. సిక్కులు సింహాల్లాగా పోరాడుతూ ఉన్నారు. బాబాజీ ఖండా మెరిసిపోయింది. సిక్కులు శత్రువుల్ని వెనక్కి తోశారు. కానీ శత్రువు జహాన్ ఖాన్కి అదనపు సైన్యాలు వచ్చాయి. ఒకడు వెనక నుంచి బాబాజీ మెడపైన బలమైన కత్తివేటు వేశాడు. బాబాజీ శిరస్సు రెండుగా తెగిపోయింది. ఒక సిక్కు యువకుడు అరిచాడు, బాబాజీ మీ ప్రతిజ్ఞ ఏమిటి? మీరు హరిమందిర్ సాహిబ్ చేరాలి అని. ఆ మాట వినగానే బాబాజీ లేచాడు. ఎడమ చేతిలో తన తెగిన శిరస్సును పట్టుకుని కుడి చేతిలో ఖండా తిప్పుతూ ముందుకు సాగాడు. జపజీ సాహిబ్ని పఠిస్తూ శక్తి పొందాడు. ఆ దృశ్యం చూసి శత్రువులు భయంతో పారిపోయారు. బాబాజీ చబ్బా గ్రామం దాటి హరిమందిర్ సాహిబ్ పరిక్రమలోకి చేరాడు. అక్కడే గురుపాదాల దగ్గర శిరస్సును ఉంచాడు. ఒక్కసారిగా ఆయన శరీరం కూలబడిపోయింది. నవంబర్ 13, 1757న ఆయన బలిదానం జరిగింది. బాబా దీప్ సింగ్జీ దమ్దమీ తక్సాల్ మొదటి సభ్యుడు, షహీదాన్ మిసల్ స్థాపకుడు. ఆయన గొప్ప పండితుడు, అలాగే గొప్ప యోధుడు. వాహే గురూజీ కా ఖాల్సా, వాహే గురూజీకి ఫతేహి. మీరు బాబా దీప్ సింగ్జీ అద్భుత వీరగాథ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. జై ఖాల్సా, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.